మజానా మజాకా, అది పవర్ స్టామినా అంటే. ఇంకా టైటిల్ ఏమిటో ప్రకటించలేదు, విడుదల ఎప్పుడో కూడా క్లారిటీ లేదు. ఆ సినిమాపై ఇంకా ఎలాంటి హైప్ కూడా లేకుండా ఈ సినిమా ఒక రేంజ్లో మార్కెట్ చేస్తుంది. ఇదంతా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ల కాంబోలో వస్తున్న సినిమా గురించి. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దీని శాటిలైట్ రైట్స్ ఏకంగా 32 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారని సమాచారం. ఇందులో తెలుగు వర్షన్ శాటిలైట్ రైట్స్ ధర 21 కోట్ల రూపాయలని, ఇతర భాషల రైట్స్ అన్నీ కలిపి 11 కోట్ల రూపాయలకు అమ్మారని సమాచారం. సన్ నెట్వర్క్ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ను సొంతం చేసుకుందని, 32 కోట్ల రూపాయలు వెచ్చించి సోలోగా రైట్స్ను సొంతం చేసుకుందని సమాచారం. ఒక తెలుగు సినిమాకు సంబంధించి ఇది రికార్డు స్థాయి ధరే. సినిమా హీరోగా పవన్ కళ్యాణ్ క్రేజ్కు ఇది నిదర్శనం. అలాగే దర్శకుడు త్రివిక్రమ్ కావడంతో మినిమం ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. త్రివిక్రమ్ సినిమాలు థియేటర్ల సంగతి ఎలా ఉన్నా టీవీలో మాత్రం సూపర్ హిట్ అవుతాయి. థియేట్రికల్గా ఫెయిల్యూర్ అయిన త్రివిక్రమ్ సినిమాలు టీవీల్లో మాత్రం కొన్ని వందల సార్లు ప్రసారం అవుతాయి. కాబట్టి లాభాలు గ్యారంటీ. అందుకే సన్ నెట్వర్క్ ఈ సినిమాను రికార్డు స్థాయి సొమ్ము వెచ్చించి కొనుగోలు చేసిందని తెలుస్తుంది. మరి థియేట్రికల్ రైట్స్తోనే ఇంత రావడంతో పవన్ సినిమా ప్రీ రిలీజ్ మార్కెట్లో 100 కోట్ల రూపాయల మార్కును చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.